డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, సమాజానికి హానికరమైన మాదక ద్రవ్యాల చలామణిని అడ్డుకుందామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రవీంద్ర భారతి ప్రాంగణంలో ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలిద్దాం, సమాజాన్ని మేలుకొల్పుదామనే పేరుతో చేపట్టిన కళాయాత్రను మంత్రి జూపల్లి జెండా ఊపి ప్రారంభించారు. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 21 వరకు హైదరాబాద్ తో పాటు నగర శివారులోని హై స్కూల్స్, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, పీసీ కాలేజీల్లో కళా ప్రదర్శన ద్వారా డ్రగ్స్ గురించి, దానివల్ల కలిగే దుష్ప్రభావాల పట్ల అవగాహన కల్పించనున్నట్లు నిర్వాహకులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ సమాజ మార్పులోనూ నవ సమాజ నిర్మాణంలోనూ యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అన్ని ఇప్పుడు ఆదాయ అంశాలకు మనుషులు అందుకే ఈ జీవిత సత్యాన్ని గ్రహించి ఈ డ్రగ్స్ మహామారి ప్రభుత్వం వ్యాపారం చేస్తారు. వ్యాపారం చేసుకోవడం డబ్బు సంపాదిస్తారు. వీటిని అవి సేవించి మనం నష్టపోతారు, గొడవపడతాం. అంటే ఉగరాల కోసం మనం నష్టపోవాలి. కాబట్టి మన ఈ డ్రగ్స్ అనేది మన జాగ్రత్త ఎక్కువగా దరిదాపులు రాలేదు. దాంతోపాటుగా ఈ యొక్క వివేచనను, ఒక ఆలోచన శక్తిని చైతన్యం చేసే కార్యక్రమం చేస్తూ ఈ డ్రగ్స్ ఎక్కడ ఎవరు సరఫరా చేస్తున్నా, ఎవరు వినియోగిస్తున్నా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని నేను చేస్తూ ఈ కార్యక్రమం చెప్పడానికి మీ అందరూ కూడా ఆనందిస్తాను. ఈ విషయం తర్వాత మా శాఖ ద్వారా, మా డిపార్ట్మెంట్ ద్వారా ఈ కార్యక్రమం తర్వాత రండి, మా ప్రభుత్వం ద్వారా, మా శాఖ ద్వారా ఏదైనా సహాయం చేయగలిగితే ఈ మహమ్మారిగా తయారైంది. అంటే ప్రతి వ్యక్తి కూడా గుర్తించాల్సింది, తెలుసుకోవాల్సింది జీవితం అనేది ఒకే. ఈ జీవితం కూడా మానవ అత్యంత ఉత్కృష్టమైనది, సంతోషం. మనుషులుగా జన్మించడానికి సంతోషపడాలి.